వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. ఛానల్ పేమెంట్ సిబ్బంది కొరకు, వేతనముల కొరకు ప్రార్థింపమనవి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. వాక్యము చేత మీరు మాతో మాట్లాడండి. ప్రభువాని పిలుచుటకు యోగ్యుని కాదు, నీ రాజ్యము ప్రభు ఈ ప్రజలకిమ్మని అడుగుచున్నాను. నీ రాజ్యమును, నీ నీతిని వెతుకు భాగ్యము మాకెల్లరకు దయచేయము. నాకున్నటువంటి స్వల్పమైన థ్రోట్ ఇన్ఫెక్షన్ తొలగించండి. గొంతు సరళము చేయుము. మా ప్రేక్షకులు వాక్యము చేత ప్రభు ఒక పాఠాన్ని నేర్చుకోవటానికైనా కృపనివ్వండి. యేసు నామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. ఫేలిక్స్ తరువాత ఫేస్తు దేశాధికారానికి వచ్చాడు. ఫేస్తు పౌలును విచారణ చేసినప్పుడు పౌలు యందు మరణమునకు తగిన హేతువు లేదని ఎంచి అతనిని తదుపరి విచారణ కొరకు యెరూషలేముకు వెళ్ళమని సూచించాడు. పౌలు, నేను కైసర్ ఆగుస్తుకు నేను చెప్పుకుంటాను, కైసరికి నా జవాబు చెప్పుకుంటాను. హీ వాజ్ ద అల్టిమేట్ చక్రవర్తి కదా, సుప్రీంకోర్టు అన్నమాట. అది మన లెక్కలో చెప్తా, అక్కడ జవాబు చెప్పుకుంటాను, ఇక్కడ కాదన్నాడు. ఈ లోపట అగ్రిప్పరాజు, బెర్నీకే అనే వారిద్దరూ ఫేస్తును సందర్శించారు. ఫేస్తు అగ్రిప్పతో, ఇక్కడ ఫెలిక్స్ వదిలి వెళ్ళిన ఒక ఖైదీ ఉన్నాడు. యెరూషలేములో నేను ఉన్నప్పుడు ప్రధాన యాజకులు యూదులు అతని మీద నేరారోపణ చేశారు. వారి యొక్క నేరాల్లో నాకేమీ మరణానికి తగిన హేతు దొరకలేదు. ఆ మనుషుల్ని నేను తీసుకురమ్మని విచారణ చేశాను. చనిపోయిన యేసుని గురించి, మతాన్ని గురించి మాత్రమే వారికి తగులు ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఆ యేసు బ్రతికున్నాడని పౌలు చెబుతున్నాడు, వాళ్ళేమో చనిపోయాడని చెబుతున్నారు. ఈ చిక్కుముడి ఎట్లా విప్పాలో, నేరం ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో, ఏ సెక్షన్ కింద దీన్ని చేయాలో నాకు అర్థం కాక వాడిని అట్లా పెండింగ్ పెట్టాను. అతను కైసరుకు చెప్పుకుంటా అన్నాడు. చక్రవర్తి విమర్శకు తను నిలపాలని అడిగాడు, అందుకే అలా ఉంచాను. అతడు ఇక్కడున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, టాప్ అఫీషియల్ మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్నవారు కూర్చున్నప్పుడు ఇట్లాంటి చర్చ సాధారణం. పౌలుకి ఎంత ప్రయారిటీ వచ్చిందంటే ఆ రోజుల్లో
ఒక డిస్కషన్ సబ్జెక్ట్ అయిపోయాడు. ఇవాళ మిమ్మల్ని గురించి ప్రధానులు, ముఖ్యమంత్రులు, చీఫ్ జస్టిస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మాట్లాడుకుంటారా? పౌలు జ్ఞానం, పౌలు ఆర్గ్యుమెంట్, పౌలుపై ఉన్నటువంటి డిస్ప్యూట్ అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. మనం అనుకుంటాం పాజిటివ్గా అన్నీ కూడా బాగుండి అంతా కూడా ఘనంగా ఉండాలనుకుంటాం. కానీ పౌలు నెగటివ్స్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్లో టాప్ మోస్ట్ జడ్జెస్ చేత అగ్రిప్పరాజు, ఫేస్తు, బెర్నీకి వీళ్ళేమి సామాన్యులు కాదు, పరిపాలకులు. నథింగ్ బట్ ద జడ్జెస్. వారు నేను కూడా పౌలు ఆర్గ్యుమెంట్ విన్నాను అనుకుంటున్నాను, ఒకసారి పిలిపించమన్నాడు. ఇవాళ కాదులేండి రేపు మాట్లాడుకుందామని అనుకున్నారు. రేపటి దినం అతను పిలిపిస్తాను, అతను ప్రతివాదులు కూడా పిలిపిస్తా అన్నాడు. మరునాడు అగ్రిప్ప, బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చారు. సహస్రాధిపతులు, పట్టణ ప్రముఖులు, అధికారమందులు ప్రవేశించి నా తరువాత ఫేస్తు ఆజ్ఞ ఇచ్చాడు. పౌలు తేబడ్డాడు. ఫేస్తు ఆజ్ఞ ఇవ్వగా పౌలు రిమాండ్లో ఉన్నాడు, తీసుకుని రాబడ్డాడు. పట్టణంలోని ప్రముఖులతో, అధికారులతో ఆ స్థలం నిండిపోయింది. మీరు ఈ మనుషులు చూస్తున్నారు, అగ్రిప్పరాజా, సమస్త జనులారా, యెరూషలేములోని ఇక్కడ యూదులందరూ వీడు బతుకుతగడని కేకలేస్తూ నాకు మనవి చేసుకున్నారు. ఇతడు మరణమునకు తగినది ఏది చెప్పలేదని నేను గ్రహించాను. చక్రవర్తి ఎదురు చెప్పుకుందినని అతడని నందున అతను పంపని చేయించాను. హ్యూమన్ రైట్, సిటిజన్ రైట్, బర్త్ రైట్ అక్కడ ఉపయోగపడ్డాయి పౌలుకి. నేను రోమిని, నాకు పౌరసత్వం ఉంది కాబట్టి నేను కైసరు ఎదురు నిలబడతా, అక్కడ చెప్తా ఆర్గ్యుమెంట్ అన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకే అడుగుతాడు, ఇతని గురించి మన ఏలిన వారి పేరు వ్రాయుటకు నాకు నిశ్చయమైంది ఏది కనపడలేదు, కనుక విచారణ అయిన తర్వాత రాయటకి ఏమైనా నాకు దొరకచ్చేమో అని మీ అందరి ఎదుట, అగ్రిప్పరాజు ముఖ్యంగా మీ ఎదుటకు ఇతను రప్పించున్నాను. ఏమి రాయాలి కంప్లైంట్, ఏ సెక్షన్ కింద నమోదు చేయాలా, ఇతని నేరాన్ని అర్థం కాల. ఈ మధ్యన ఒక మిత్రుడు తన మిత్రుని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. రాజస్థాన్కి చెందిన అతను ఒక చేతిలో మోసపోయాడు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ పెద్ద అధికారితో మాట్లాడాను. ఆయన అందేంటంటే, ఏమండి ఇతనికి జరిగిన ఈ అన్యాయాన్ని ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ చేస్తే ఏ సెక్షన్స్ కింద ఎట్లా కేసు ఎస్టాబ్లిష్ చేయాలా, ఎందుకంటే ఇది కోర్టుకు పోయిన తర్వాత పీపీకి నోట్స్ ఇవ్వాలి. పీపీకి జనరల్ డైరీలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపాలి. ఏమి విధానం, ఏమి రాయాల, ఏమి ఆధారాలు ఇవ్వాలి అతనికి ఆర్గ్యుమెంట్ చేయటానికి, ప్రూవ్ చేయటానికి. పోలీస్ కేసు రిజిస్టర్ చేసినప్పుడు విచారణలో శిక్షకు అవసరమైన సమాచారం అంతా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అందించగలగాల పోలీసు. అది చెయ్యాలి అంటే మాకు అర్థం కాలేదండి, ఏ కేసు కింద కట్టాలి. అప్పుడు నాతో ఒక ఆయన వచ్చారు, ఒక మిత్రుడు అడ్వకేట్. ఆయన ఆ పోలీస్ అధికారికి వివరణ ఇచ్చాడు. ఆ వివరణతో అతను సంతృప్తి చెందల. దాన్ని ఇంకొంచెం మాడిఫై చేసి నేను కూడా కొద్దిపాటి వివరణ ఇచ్చిన. దాంతో కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక వేదిక, గ్రౌండ్ అనేది ఏ సెక్షన్స్లో ఎట్లా వెళితే అవతల నేరస్తుని పట్టుకోగలుగుతాం,
శిక్ష వరకు తీసుకెళ్తామని. కాబట్టి హౌ టు రైట్ ఎఫ్ఐఆర్, సెక్షన్స్ ఏమి ఇంపోజ్ చేయాలని మనం ఎట్లా పోలీసు ఆలోచిస్తారు ఇక్కడ. అట్లాగే ఫర్దర్ కోర్టు పంపాలి అంటే తాను ఏమి జడ్జిమెంట్ రాయాలా, ఎందుకు అక్కడ పంపిస్తున్నట్టు, ఇక్కడ ఏం తేలలేదని అక్కడ పంపాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా నోటబుల్ పాయింట్స్, ఇవన్నీ కూడా రాసుకోవాలి, చెప్పాలా. ఆన్సరబుల్, ఫేస్ టు పై కోర్టుకి ఆన్సరబుల్. అందుకే అతడు అన్నాడు, ఒకవేళ నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఏదైనా దొరుకుతుందేమో ఇతని ఆర్గ్యుమెంట్లో, నాకు కావాల్సింది ఒకటే మాట అండి, నీకు దొరకల విచారణలో ఏం తప్పిదం దొరకల, యూ కెన్ రిలీజ్ హిమ్, వాట్ ఈస్ దేర్, నువ్వు అతను వదిలేయచ్చు కదా. కానీ యూదులతో మంచిగా ఉండాలంటే వదలకూడదు, అర్థమవుతుందా? రైట్, ఇతరులో నాకేం తప్పు కనపట్టలేదా అని చెప్పి వదలొచ్చు, కానీ వదలటల్లా. కంటిన్యూయింగ్ ఇన్ రిమాండ్ 2 years అయిపోయింది. ఇది అన్యాయం కదా. బందీగానే కొనసాగుతున్నాడు. అందుకనే చక్రవర్తి ఎదుట ఏం చెప్పుకుంటున్నావు నువ్వు, అది మా ఎదుట మళ్ళీ ఒకసారి చెప్పమన్నాడు అగ్రిప్ప. ఓకే, ఫర్దర్గా సెకండ్ లెవెల్ ట్రయల్ జరుగుతుంది కనుక అగ్రిప్ప పౌలును చూసి నీ మీద మోపబడిన వాటిని గురించి చెప్పుకోమన్నాడు. నీ పక్షాన నువ్వు మాట్లాడటానికి సెలవిస్తున్నాను అనగానే పౌలు అందుకున్నాడు. పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగు, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు. ఒకడు తీర్పు చెప్పాలి అంటే విశేషంగా ఆచారములను వివాదములను ఎరిగిన నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాలి. ఏమి తెలియని వాడు చెప్పే తీర్పు అసత్యం అవుతుంది కదా. యూదులు నాపై మోపిన నేరాలన్నిటికీ నేను తమ ఎదురు సమాధానం చెప్పుకొనబోతున్నందుకు నేను ధన్యుడిగా భావించుకుంటున్నాను. ఓపికతో నా మనవి వినండి అని కోరుతున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను ఏ విధంగా బ్రతికానో యూదులందరూ ఎరుగుదురు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పౌలు పరిసయ్యుడు, పాల్ పరిసయ్యుడు, పౌలు సనగదిరిని సభ సభ్యుడు. సామాన్యుడేం కాదు, అపోజిడైన పౌలు చిన్నాడేం కాదు, చాలా పెద్ద మనిషి, ప్రభుత్వంలో టాప్ ర్యాంకులో ఉన్నవాడు, మతంలో బహునిష్ట గలవాడు, పరిచయుడు. మరి ఇట్లాంటి వాడు మొదటి నుంచి కూడా వెరీ రిలీజియస్ పర్సనాలిటీ. ఇలా ఉన్నానని అందరూ చెబుతారు నన్ను గురించి, నాకు వేరే సాక్ష్యం అక్కర్లా, నేను ఆర్గ్యూ చేసుకోక్కర్లా. పీపుల్ ఆర్ ద విట్నెస్ ఫర్ మై పాస్ట్ లైఫ్. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శించబట్టకు నిలుచున్నాను. ఇది కీ పాయింట్. ఇప్పుడైతే నేను మీ ముందు నుంచుంది ఎందుకంటే మన పితరులకు చేసిన వాగ్దానము యొక్క నిరీక్షణ గూర్చిన విమర్శ నేను ఎదుర్కొంటున్నాను. వాట్ ఈస్ ద హోప్ ప్రామిస్డ్ ఫర్ the patriarchs of the 12 tribes? 12 గోత్రముల మూల పితరులకు ఇవ్వబడినటువంటి నిరీక్షణ ఏమిటి? క్రైస్ట్, రెజరెక్టెడ్ క్రైస్ట్. దాని విషయం నేను విమర్శ పొందుతున్నానయ్యా. అక్కడే తగు వచ్చింది. ఇప్పటికీ ఆ తగు కొనసాగుతుంది. యూదులకు మహమ్మదీయులు ఒక పక్షంగా ఉంటే క్రైస్తవులు పక్షంగా ఇప్పటికీ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద, రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద, డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఉండగా కూడా 31.8% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ బిలాంగ్స్ టు ద క్రిస్టియానిటీ. Though there are many disputes on Christianity, the Christianity increased like anything on the earth. అది చాలా గొప్పది. ప్రభు కార్యం కాకపోతే అది అట్లా ఎదగదండి. ప్రభు కార్యం కాకపోతే అది అట్లా ఎదగదు. క్రైస్తవ్యం అలా ఎదగదు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణ అప్పుడు వాగ్దానం పౌలు బోధిస్తున్నప్పుడు నెరవేర్పు. ఆ నిరీక్షణ యేసుక్రీస్తే. మన 12 గోత్రాల వారు ఎడతెగ దివారాత్రులు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుదామని నిరీక్షిస్తున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేలా యోచిస్తున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్న అలాగ చేసేదని. ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది పరిశుద్ధులను అనేక చెరసాలు వేయించి వారిని చంపినప్పుడు సమ్మతించి అనేక పర్యాయములు సమాజ మందిరములో వారిని దండించి వారి దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధం కలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. నేను సంఘాన్ని హింసిస్తున్నాను, పౌలు ఒప్పుకున్నాడు. ఒకప్పుడు నేను యూదామత ఆసక్తి చేత ఎరుగని దినాలలో క్రీస్తు సంఘాన్ని నేను దూషిస్తున్నాను, హింసిస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఆ క్రీస్తు భక్తుడిగా మారి నిరీక్షణ గురించి నేను నేర్చుకున్నాను. అందునిమిత్తం నేను ప్రధాన యాజకులతో అధికారం పొంది దమస్కు మార్గాన్ని పోతున్నాను. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో వచ్చిన వారి చుట్టూ ఆకాశం సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం చూచితిని. మేమందరం నేల పడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ముని కోలలకు ఎదురుతనుట నీకు అసాధ్యమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవెవడమని అడుగగా, ప్రభు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను పరిచారకునిగా సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి పాదముల మోపి నిలువుము. నేను ఈ జనుల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడుతాను. వారి చీకట్లోని వెలుగులోనికి సాతాను అధికారులు దేవుని వైపు నాకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాను. యేసు ప్రత్యక్షమయ్యాడు. ఈ దృశ్యాన్ని అగ్రిప్పకు వివరించాడు పౌలు. కాబట్టి అగ్రిప్ప రాజా, నాకు కలిగినటువంటి దర్శనమునకు నేను అవిధేయుని కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములో వారికి, దేశమందంతటా యూదయ అంతటా అన్ని జనులకు వారి మారు మనసు పొంది ప్రభువు తట్టు తిరగాలని క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను. ఈ హేతువు చేత యూదుల దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు యత్నం చేశారు. అయినను నేను దేవుని వలన నయన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నన్ను చంపుటకు యత్నము చేశారు, అయినను నేను దేవుని సహాయము వలన సజీవుడుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సజీవంగా ఉన్నాడు అని అంటే కారణం దేవుడని తాను ప్రకటించుకుంటున్నాడు. ఎందుకంటే పౌలు చుట్టూతా అంత బలమైన శత్రువులు ఏర్పడ్డారు.
ఇక్కడ నేను మాట చెబుతాను, నీవు ఒక సేవకుడు అయితే నీ పైన ఎటువంటి బలమైన శత్రువు లేచినా అతని యొక్క గతి నాశనమే. సోదరుడా, సోదరి, దేవునికి విరోధముగా ఏ ఆయుధం వర్తిల్లదు. దేవుని పిల్లలకు విరోధముగా ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్లనివ్వడు. హీ విల్ నాట్ అలౌ ఇట్ టు ఫ్లరిష్. ఈ సంగతులు రాజా, నీవు ఎరిగి ఉన్నావు కనుక ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఒక్కటి కూడా తప్పిపోదని నమ్ముతున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదగే రాజా. తమరు ప్రవక్త నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభము కాను, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. నావలే ఉండాలి, మీరంతా స్వతంత్రులు అవ్వాలి. ఐఎమ్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్. నేను పాపము నుండి, మరణం నుండి తప్పించుకున్నవాడిని. నేను భౌతికంగా ఈ సంఖ్యలు ఉన్నాయి, కానీ వీటి యందు నేను స్వతంత్రంగా ఉన్నాను. ఇవి నన్ను భౌతికంగా అరెస్ట్ చేశాయి, కానీ నా ఆరాధనను, నా ప్రార్థనను, నా మనస్సును, నా ప్రభుత్వం, నా కనెక్షన్ను అదేమి డిస్టర్బ్ చేయలేదు అనేది పౌలు చెప్పుకుంటున్నాడు. అంతటా రాజు అన్నాడు, బెర్నకేతో కూడా కూర్చుని వారు లేచి అవతలకి వెళ్ళి, ఈ మనుషుడు మరణకం ఆయన బంధకములకైనా దేని చేయలేదని తమలో తాము మాట్లాడుకుంటారు. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు చెప్పుకుందనని అని నేడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. ఫేస్తుతో అగ్రిప్ప చెప్పాడు, యూ కెన్ రిలీజ్ హిమ్. దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ నథింగ్ టు డిజర్వ్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్. చెరసాల్లో జైలు అనుభవించడానికి కూడా ఇతరుల తప్పు కనపడలేదు, మరణం ఇక ఛాన్సే లేదు. లైఫ్ టైం పడుద్ది అనుకున్నారు అక్కడ వాళ్ళు, కానీ ఒక్కరోజు కూడా చెరసాలు ఇతను ఉంచడానికి వీల్లేదు, ఇతను మీరు విడుదల చేయొచ్చని అగ్రిప్ప రాజు తన యొక్క న్యాయమును విశ్లేషించుకొని ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక 27వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నప్పుడు, వాడ ఎక్కి ఇటలీకి వెళ్ళాలని నిర్ణయం అయింది. పౌలు కొందరు ఖైదీలను శతాధిపతి అయిన యూలి అనేవాడికి ఔగుస్తు పటాలంలో అప్పచెప్పారు. ఆసియా దరి వెంబడి ఉన్నటువంటి పట్టణాలు ప్రయాణం చేయటకు అద్రముతియా పట్టణపు వాడనెక్కి బయలుదేరారు. మీరు ఇక్కడ గమనించారా, యూలి అనే ఒక శతాధిపతి, ఇట్స్ నథింగ్ లైక్ ఎ డిఎస్పి ర్యాంకర్, డిసిపి ర్యాంకర్. అతనికి అప్పచెప్పారు, గ్రూప్ 1 సర్వీస్ కదా డిఎస్పి అంటే. ఆ తర్వాత ఐపీఎస్ కన్ఫర్మేషన్కి వెళ్తాడు. ఇక్కడేమిటంటే యూలి అనేవాడు శతాధిపతికి ఈ ఖైదీని అప్పగించి చేర్చమన్నారు అవతలకి. అలా వెళుతున్నప్పుడు మాసిదోనియు దేశస్థుడు అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు. మర్నాడు సిదోనుకు వచ్చినప్పుడు యూలి పౌలు మీద దయతో ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళాలని పరామర్శ పొందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత గాలికి కొట్టుకుని పోవచ్చున్నందున కుప్రచాటున ఓడను నడిపించారు. మరియు కిలికీకును పంపునీకును ఎదుట ఉన్న సముద్రం వారు లుకీకు ఉన్న మోరకు చేరితమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళిన అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించారు. 7 దినముల అనంతరం, అనేక దినముల అనంతరం ఆ ఓడ ప్రయాణమై వెళుతున్నప్పుడు అనేక దినాలు గడిచిన తరువాత క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి విపరీతంగా ఉండటం చేత క్రేతు చాటున సల్మోనేలో ఓడ నిలుపుదల చేశాడు. కష్టపడి దాన్ని దాటి మంచి రేవులైన స్థలానికి వచ్చి లసాయి పట్టడానికి వచ్చాడు.
ప్రయాణం అపాయకరంగా ఉంది కనుక అక్కడ బ్రేక్ జర్నీ ఇచ్చారు. అక్కడ ఓడ సరుకులన్నీ కూడా దించేసుకోవాలని తీర్మానం చెప్పారు. శతాధిపతి పౌలు చెప్పింది ఏమిటంటే, నాకు ఈ ప్రయాణం మంచిది కాదనిపిస్తోంది అన్నాడు పౌలు. కానీ ఒప్పుకోలేదు వాడు. ఎదరికెళ్ళి శ్రమలో పడ్డారు. రేపటి దినం ఆ విషయాలు ధ్యానం చేద్దాము. పౌలు యొక్క లైఫ్లో ఇంప్రిజన్మెంట్ పీరియడ్ అంతా కూడా, రిమాండెడ్ పీరియడ్ అంతా కూడా అక్రమమే. 2 సంవత్సరాలు రిమాండ్లు అక్రమంగా ఉన్నాడంటే మనం ఎట్లుంటామండి? ఇవాళ మనల్ని అరెస్ట్ చేసి 2 ఏళ్ళు లోపలేసేసి బయటికి రానిపోతే ఎట్లుంటుంది మన మనసు? పౌలు క్రీస్తు కొరకు శ్రమను అనుభవించుటకు సైనికుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయుండును గాక. ఆమేన్.